మన విద్యా విధానంకి సీఎం గారు ఏది రీవ్యాంప్ చేద్దాము, దాన్ని ఒక డిఫరెంట్ గా అంటే మోడర్న్ గా చేద్దాం అన్నప్పుడు మన జాతీయ విద్యా విధానం కాదు, అంతర్జాతీయ విద్యా విధానం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరిగణలోకి తీసుకోమని ప్రాధేయపడుతున్నాం. ఓకే, సో మీరు ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఆకునూరు మురళి గారైనా, కడియం శ్రీహరి గారైనా, కేశవరావు గారైనా, ఇంకెవరైనా సరే, ప్లీజ్ లుక్ ఎట్ ఆల్ ద ఎడ్యుకేషన్ పాలసీస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమం నేనేమంటున్నా, నేను గమనించిన కాడికి మన విద్యా విధానం, ఎడ్యుకేషన్ విధానం ఎట్లుంది అంటే, ఏది ఆ యొక్క ఏదో అంటారు కదా, ఇట్లా నీళ్లు నోట్లో ఇట్లా ముంచుకొని ఆడ పోయి ఉంచాలన్నట్టు. అంటే ఏమంటున్నా అంటే, ఈడ చదవాలి, ఎందుకు చదువుతున్నావో తెలియదు. నేను చూసిన కాడికి ఇంజనీరింగ్ లెవెల్లో కూడా మెజారిటీ విద్యార్థులు, ఓకే, మెజారిటీ ఇంజనీరింగ్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్న విద్యార్థులు కూడా ఏం లేదు, అది బట్టి పట్టాలి, పోవాలి, ఆడ పరీక్ష రాయాలి, వాళ్ళకి ముందే తెలిసిపోతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ డన్. ఎందుకు రాస్తున్నావు, అలా ఏమున్నది, అది ఎందుకు పనికి వస్తుంది, 0% నాలెడ్జ్. దాన్ని కొంచెం విడమర్చి అడిగితే చెప్పలేరు సమాధానం. అది ఎట్లుందో అట్లనే పోయి అడగక్కాలి, ఇడ మింగాలి, అడగక్కాలి. వాట్ ఈస్ ద యూస్? దాని నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు? 0% నాలెడ్జ్. అట్లా నేను చూసిన ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ చిన్నది అడిగితే కూడా రావట్లేదు మన ఇండియన్స్కి. అర్థమైందా? దాన్ని ఎందుకు చదివినట్టు, ఎవరి కోసం? ఇట్లా ఉంటే వాడు మంచి మొగడు వస్తాడు, ఇట్లా ఉంటే 10 మందికి చెప్పుకోవచ్చు. మరి ఎట్లా పాస్ అయినావు? బట్టి అన్నా పాస్ అయినావు, లేకపోతే ఎవడో నీ ముందున్నాడో ఎన్నుకున్నాడో ఎవడో సాయం చేస్తే పాస్ అయినావు. ఏం చేసుకుంటావు? అట్లాంటి చెత్త ఏం చేసుకుంటావు? ఆ విద్యా విధానం ప్రవేశపెట్టింది మనకి ఏదైనా యూస్ఫుల్ డే టు డే నేర్చుకుంటే జీవితంలో ఎక్కడైనా పనికి వస్తుందని కదా, రైట్? సో కాబట్టి నేనేమంటున్నా, ఇది కరెక్ట్ లేదు. మెమరీ టెస్ట్కి తప్ప మన విద్యా విధానం డే టు డే పనికొచ్చే విధంగా లేదు. కొంత పనికొచ్చేది ఏమైనా ఉంటే ఆ మ్యాథ్స్ సైన్స్ కొంత పనికి వస్తుందేమో కానీ ఇప్పుడు మ్యాథ్ కూడా చాలా వరకు 90% ఈ క్యాలిక్యులేటర్ వచ్చినాక, మన క్యాలిక్యులేటర్ కంప్యూటర్ వచ్చినాక మ్యాథ్ కూడా మనం చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయా. ఓకే, ఇప్పుడు ఎక్కాలకు కూడా అర్థం లేదు కదా, అలా టైప్ చేస్తే వచ్చాయి, మనకి నేను ఎందుకు నా మెమరీ వేస్ట్ చేసుకున్నాడు? కాబట్టి సో ఈ విద్యా విధానంలో మనం డే టు డే ప్రాక్టికల్ యూజ్ అయ్యేది నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక అపార్చునిటీ. కాబట్టి వాళ్ళకి ఎవరైతే విద్యా కమిటీ ఉన్నారో మీరు దయచేసి ఒక హెల్ప్ లైన్ కాదు, అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి మీ ఈమెయిల్ కానీ, మీ వెబ్సైట్ కానీ, లేకపోతే మీ యొక్క ఫోన్ నంబర్ కానీ కస్టమర్ సర్వీస్ లాగా అట్లాంటి నంబరు పెట్టండి. ప్రజలు వాళ్ళకి నచ్చిన అభిప్రాయం చెప్పినప్పుడు పరిగణలోకి తీసుకొని అందులో ఏమైనా యూస్ఫుల్ ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాధేయపడుతున్నా. ఓకే, అట్లనే సీఎం గారికి ఏం చెప్తున్నా అంటే, ప్లీజ్ ఓకే, మీరు ఇంకా నాలుగు మంత్రిత్వ శాఖలు ఇంకా మీరు అసైన్ చేయలేదు. హోంశాఖ, విద్యాశాఖ, ఇంకో 2 శాఖలు నేను మర్చిపోయినా. సో వాటికి కూడా మంత్రులని కేటాయించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారికి. ఓకే, సో ఆ విధంగా మనం ఏమంటున్నా అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ ప్రాక్టికల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఏది నేర్చుకున్నా సరే అది ఎక్కడ నాకు డే టు డే యూజ్ అవుతుంది అనేది తెలవాలంటే అది దాని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫార్ములా నేర్చుకుంటే, అంటే మ్యాథ్ అంటే మనం అన్ని చూపెట్టలేకపోవచ్చు కానీ మిగతా చాలా వాటికి చూపెట్టగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు కప్పని డిసెక్షన్ చేసి వాడు చూపెట్టినట్టు ఏది మనము ఏదైనా నేర్పించినామంటే దాన్ని ప్రాక్టికల్ గా ఎక్కడ యూజ్ అవుతుంది, ఏ డివైస్ లో యూజ్ అవుతుంది, అది ఎట్లా యూజ్ అవుతుంది అని చూపెట్టినాం అనుకో, అది రిజిస్టర్ అయిపోతుంది మెమరీలో. ఇది ఈ ఫార్ములా ఇక్కడ వాడతారా అనేది. అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కూడా పార్ట్ ఆఫ్ అంటే కంపల్సరీగా ప్రతి స్కూల్లో ల్యాబ్ ఉండాలి. ఆ ల్యాబ్ లో ఆ పాఠం ఈ రోజు ఏం చెప్తే ఆ పాఠం రిలేటెడ్ ల్యాబ్ కంపల్సరీగా ఆ రోజు ప్రాక్టికల్ గా దాని రిలేటెడ్ ఏమైనా చూపించగలిగితే చూపించడం అనేది చెయ్యాలి అనేది నిజం. అంటే మోర్ ప్రాక్టికల్ గా ఉంటే అది మర్చిపోమిగా, ఎందుకంటే నాకు తెలిసిపోయింది అది ఎట్లా వాడతారు, ఎందుకు వాడతారు అనేది, దీని వెనకాల ఫార్ములా ఏందనేది. అర్థమైందా? సో ఇప్పుడు ఏది మెకానిక్స్ నేర్పించినాం అనుకో, ఏరోడైనమిక్స్ నేర్పించినాం అనుకో, అది ఎట్లే గుర్తున్నాయి అవి డ్రోన్లు కానీ లేకపోతే చిన్నవి అవి చూపెట్టవచ్చు కదా. దీనిలో ఎట్లా ఈ ఫార్ములా అది ఎట్లా లేస్తుంది పైకి అనేది, ఆ ఏరోడైనమిక్స్ నువ్వు పాఠం చెప్పినప్పుడు అది ఎందుకు లేస్తుంది, ఎట్లా లేస్తుంది అనేది నువ్వు ప్రాక్టికల్ గా ఎట్లా తిప్పితే అది ఎట్లా ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది అవన్నీ నువ్వు ప్రాక్టికల్ గా చూపెడితే అది రిజిస్టర్ అవుతుంది. సో కాబట్టి మోర్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అవసరం.
కేవలం థియరీ చెప్పేసి ఆ చెప్పినోడు కూడా వాడు కూడా బట్టి వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లా కాదు. ఓకే, వీ నీడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఇది నేను ఫస్ట్ చెప్పదలుచుకున్న పాయింట్. ఓకే, తర్వాత బతుకు తెరువు కోసం ఆ చదువు అయిపోయినాక బయటకు వస్తే వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతికేటట్టుగా ఉండాలి. చదువు అంటే బట్టి అది పనికిరాని చెత్త వద్దు. బేసిక్ ఎడ్యుకేషన్ అయితే 10వ తరగతి దాకా అన్ని సబ్జెక్టుల మీద కనీస అవగాహన ఉండాలని నేర్పిస్తున్నాం. అది కాకుండా నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నప్పుడు అది అయిపోయినాక నాకు బయటకు వస్తే నేనేదైనా ఆ చదువుకున్న చదువులకు వెళ్ళి ఏదైనా నా సొంతంగా ఏమన్నా దాని రిలేటెడ్ చేసే అవకాశం ఉండాలి. ఇప్పుడు డాక్టర్ చదువు చదివినావు, డాక్టర్ అయిపోయినాక నేను ఆ డాక్టర్ వృత్తి చేయడానికి నాకు రావాలి, నేను అంత ట్రైన్ అయి ఉండాలి. ఓకే, సో సేమ్ థింగ్ కొన్ని ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాం అనుకో, సో పైలట్ బయటకు వచ్చినాక విమానం నడపగలగాలి. అట్లా నువ్వు ఏదైనా కోర్సు పెట్టినప్పుడు దాని రిలేటెడ్ చదివినాక దాని రిలేటెడ్ ఏదైనా నా బతుకు డే టు డే నా లైఫ్లో యూజ్ అయ్యేటట్టుగా దాన్ని యూజ్ చేసుకొని నేను ఏదైనా బతుకు నా కాళ్ళ మీద నేను బతికేటట్టుగా, లేకపోతే నేనే ఒక వ్యాపార సంస్థ దాని రిలేటెడ్గా ఏర్పాటు చేసే విధంగా నాకు ఆ చదువు ఎక్కడో చోట యూజ్ కావాలి. కేవలం మెమరీ టెస్ట్ కాకుండా, అంటే డే టు డే లైఫ్లో యూజ్ అయ్యేటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఒకటో రెండో కోర్సులను మినిమం పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు ఐటీఐలను సపరేట్గా పెట్టి మళ్ళీ సపరేట్ డిప్లొమా పెట్టి కాకుండా ఈ ఎడ్యుకేషన్తో పాటు నేర్పించవచ్చు కదా, అప్పుడు ఈజీ అయిపోతుంది కదా, మన డబ్బులు కూడా మిగులుతాయి కదా. సో కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మీద కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వాలి, అదొక కోర్సుగా పెట్టాల్సిన అవసరం ఉంటుందని నేను చెప్తున్నా. స్పోర్ట్స్, మన దగ్గర స్పోర్ట్స్కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. స్పోర్ట్స్ అనేది చాలా చాలా అదొక కంపల్సరీగా ఒక పీరియడ్ పెట్టాలి స్పోర్ట్స్, ఎందుకంటే నీకు అది చాలా యూజ్ అవుతుంది. మనకి స్కూల్లో నేర్పించిన ఎక్కువ కావాలంటే బయట నేర్చుకోవచ్చు వాళ్ళు. ఓకే, సో అట్లా అంటే స్కూల్స్ని చాలా ఇంటిగ్రేటెడ్గా విత్ ఆల్ ఫెసిలిటీస్, ల్యాబ్స్, స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ ఉండేటట్టు చేయగలిగితే ఆ స్కూల్కి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి నచ్చినట్టుగా, ఇప్పుడు ఒలింపిక్స్లో పోవాలి, మన స్విమ్మింగ్ బేసిక్ నేర్పించినాం అనుకో, అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు బయట నేర్చుకుంటారు. అర్థమైందా? అట్లా స్పోర్ట్స్లో షార్ట్ పుట్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి స్పోర్ట్స్కి కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభాలు ఉన్నాయి. తర్వాత యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, టీమ్ బిల్డింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఒక టీంలో ఉన్నప్పుడు ఎట్లా టీమ్ ప్లేయర్గా ఉండాలనో తెలిసిపోతుంది. సో చాలా యూజ్ అవుతాయి. డైరెక్ట్గా స్పోర్ట్స్ రిలేటెడ్ స్పోర్ట్స్కి సంబంధించిన కాకుండా ఇండైరెక్ట్గా చాలా స్కిల్స్ మనం నేర్చేసుకుంటాం. కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక పీరియడ్గా కంపల్సరీగా ఉంచాలి. ఓకే, అర్థమైందా? అన్ని ఒకటేసారి నేర్పించలేనప్పుడు కొన్ని ఎలెక్టివ్స్ పెడతాం. అంటే ఈ సెమిస్టర్లో కొన్ని తీసుకుంటే నెక్స్ట్ సెమిస్టర్లో వెరైటీ తీసుకుంటాం. అర్థమైందా? సెమిస్టర్ లేదా ఇప్పుడు మా పిల్లలకైతే ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు, నాకు పెద్దోడు ఎంత 7th grade 7th వెళ్తున్నాడు, పెద్దోడు 10th వెళ్తున్నాడు, చిన్నోడు 7th వెళ్తున్నాడు. సో వాళ్ళకు ఒక 3 months సెలవులు ఉంటాయి ఎండాకాలం. మిగిలిన 9 months ఈచ్ ట్రైమెస్టర్ అంటే 3 నెలలకు ఒక ట్రైమెస్టర్ అంటారు. సో నీకు ఒక ట్రైమెస్టర్లో తీసుకున్న కోర్సు రెండో ట్రైమెస్టర్లో కంపల్సరీ ఏం కాదు, నువ్వు వేరే ఎలెక్టివ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఆ విధంగా నీకు నచ్చిన కోర్సులు దాని గురించి కనీసం బేసిక్ ఎక్స్పోజర్ అన్న మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆ క్రమంలో స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అట్లనే ఈ రోజులలో స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ మన పిల్లలకి ఈ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో పంపిస్తారు తల్లిదండ్రులు. ఇప్పుడు మా చెల్లె పిల్లలు ఉన్నారు, చిన్నప్పటి నుంచి పంపిస్తారు. వాడు ఇంగ్లీష్లో మాట్లాడరా అంటే ఇబ్బంది పడతాడు, హిందీ అయితే దూరికి బాగా ఎట్లా కలుస్తుంది? ఈ రోజు మనకి ఉద్యోగం వస్తే లేకపోతే ఏ అవసరం ఉన్నా భారతదేశం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది, లేదు అంటే వేరే దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అన్నప్పుడు మనకు గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, గుడ్ స్పోకెన్ రాయడం కాదు, స్పోకెన్ అంటే మాట్లాడడం, కంఫర్టబుల్ గా హిందీ ఇంగ్లీష్ మాట్లాడడం రావాల్సిన అవసరం ఉంది. అంటే స్కూళ్ళలో గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఓకే, అర్థమైందా? లేకపోతే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కంపీట్ చేయలేని రోజులు వచ్చినాయి. ఇలా మనము సీఎంలతో సహా ఇప్పుడు నన్ను ఇంగ్లీష్లో, ఎందుకంటే 24 ఏళ్ల నుంచి అమెరికాలో ఉన్నా కాబట్టి ఐఎమ్ ఇంగ్లీషు న్యాచురల్గా వచ్చేసింది, కంఫర్టబుల్ ఉంది. కానీ హిందీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, కానీ ఆ ఫ్లూయెన్సీ కంటిన్యూస్గా రమ్మంటే రాదు.
అర్థమైందా? సీఎం గారు పాపం ఆయన కష్టపడి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, కానీ ఆ ఫ్లూయెన్సీ వస్తలేదు ఎంత కష్టపడ్డా కానీ. అది ఎందుకు వస్తలేదు? చిన్నప్పటి నుంచి వస్తేనే వస్తుంది, అది అంత ఈజీగా రాదు. అది ఆ పర్టికులర్ టర్మినాలజీ ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణ యాస మాట్లాడితే వస్తుందా? తెలిసిపోతుంది మనకి. సో కాబట్టి ఆ ఇబ్బంది ఉండొద్దు. ఇప్పుడు నేషనల్